నమస్కారం అభ్యర్థులారా. టెట్ అండ్ డిఎస్సి 2026 డిఎస్సి రాసే అటువంటి అభ్యర్థులకు నమస్కారము. మరి టెట్ ఎగ్జామ్స్ అయితే ఈ రోజు వరకు ముగిసిపోయాయి. కాబట్టి విద్యా దృక్పథాల నుండి అయితే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి అయితే అత్యంత ముఖ్యమైన టాపిక్ని అయితే మరి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మధ్యాహ్న భోజన పథకం, ఆరోగ్య విద్యా పథకాలు అనే అంశాలపై పరీక్షలో అడిగే అవకాశం ఉన్నటువంటి 20 ముఖ్యమైన ఎంసీక్యూస్ని అయితే సమాధానాలతో మరియు సరళమైన వివరాలతో నేను అందిస్తున్నాను. మరి తప్పకుండా మీరు వీడియోని అయితే చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మిత్రులారా, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ ప్రశ్నలు కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించబడ్డాయి కాబట్టి ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా వినండి. ముందుగా మరి సమాధానం అయితే ఆలోచన చేయాలి. ఆలోచన చేసిన తర్వాతనే సమాధానాన్ని గుర్తించడం అనేది జరుగుతుంది. మరి ఇలా ప్రాక్టీస్ చేయడం వలన, వీడియో విని ప్రాక్టీస్ చేయడం వలన మరి పరీక్షలో కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు అయితే మరి సులభంగా మీరైతే ఎదుర్కోవచ్చు. కాబట్టి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ అయితే కామెంట్లో తెలియచేయండి. మిత్రులారా, తప్పకుండా ఈ వీడియో మరి ఏపీ అభ్యర్థులకు మరి టీజీ అభ్యర్థులకు అయితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ యొక్క లైక్ ఈ వీడియోను ముందుకు నడిపించడానికి అయితే ఉపయోగపడుతుంది. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి లేట్ చేయకుండా 20 ఎంసీక్యూస్ని అయితే మరి ఆన్సర్తో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీడియోను ఎండ్ వరకు అయితే చూడండి. అంశం చూసినట్లయితే మధ్యాహ్న భోజన పథకం, ఆరోగ్య విద్యా పథకాలు, వీటి నిర్వచనాలు ఈ విధంగా ఉన్నవి. మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే మీల్స్ స్కీమ్ అన్నమాట. పాఠశాలలో చదివే విద్యార్థులకు పోషకాహారం అందించి హాజరును పెంచడం, డ్రాప్అవుట్లను తగ్గించడం, పోషకాహార లోపాన్ని నివారించడం కోసం ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి పథకాన్ని మధ్యాహ్న భోజన పథకం అని అంటారు. ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాన్ని మధ్యాహ్న భోజన పథకం అని కూడా అంటారు. అంటే మధ్యాహ్న భోజన పథకం అనేది మరి చాలాసార్లు టెట్లో కూడా రావడం జరిగింది. టెట్ ఎగ్జామ్లో మరియు డిఎస్సిలో కూడా రావడం జరిగింది. కాబట్టి మిడ్ డే మీల్ స్కీమ్ పాఠశాలలో చదివే విద్యార్థులకు పోషకాహారం అందించి హాజరును పెంచడం, డ్రాప్ అవుట్లను తగ్గించడం కొరకు పోషకాహార లోపాన్ని నివారించడం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని మధ్యాహ్న భోజన పథకం అని అంటారు. ఆరోగ్య విద్య, హెల్త్ ఎడ్యుకేషన్ నిర్వచనం చూసినట్లయితే వ్యక్తి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, సానుకూల అలవాట్లు, వైఖరులను అభివృద్ధి చేసే విద్యను ఆరోగ్య విద్య అంటారు. ఆరోగ్య విద్య అంటే వ్యక్తి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, సానుకూల అలవాట్లు, వైఖరులను అభివృద్ధి చేసే విద్యనే ఆరోగ్య విద్య అంటారు. ఆరోగ్య విద్యా పథకాలు, మరి పథకాలు చూడండి. టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకైతే పథకాల గురించి అయితే చాలా అవగాహన ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క నిర్వచనం, ప్రతి ఒక్క పాయింట్ అనేది ఆలోచన చేసి వాటిని గుర్తుంచుకుంటే మరి తప్పకుండా మరి ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో అలాంటి సమస్య లేకుండా ఎదుర్కోవచ్చు. ఆరోగ్య విద్యా పథకాలు, హెల్త్ ప్రోగ్రామ్స్ నిర్వచనం చూసినట్లయితే ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, వ్యాధులను నివారించడం, పిల్లలు మరియు గర్భిణీల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను ఆరోగ్య విద్యా పథకాలు అంటారు. ఆరోగ్య విద్యా పథకాలు అంటే ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, వ్యాధులను నివారించడం, పిల్లలు మరియు గర్భిణీల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలనే ఆరోగ్య విద్యా పథకాలు అని అంటారు. మధ్యాహ్న భోజన పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి? ప్రశ్నలు చూసినట్లయితే మధ్యాహ్న భోజన పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ చూసినట్లయితే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, విద్యార్థులకు పోషకాహారం అందించడం, పాఠశాల భవనాలు నిర్మించడం, పరీక్షలు నిర్వహించడం. మీ యొక్క సరైన సమాధానం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మిత్రులారా, తప్పకుండా ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మరి రాబోయే డిఎస్సి ఎగ్జామ్లో మరి ఎలాంటి సమస్య లేకుండా ఎదుర్కోవచ్చు. కాబట్టి మధ్యాహ్న భోజన పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడగడం జరిగింది. ఆప్షన్ చూశారు కదా, ప్రశ్న చదవాలి, ఆప్షన్స్ కూడా చదవాలి. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, విద్యార్థులకు పోషకాహారం అందించడం, పాఠశాల భవనాలు నిర్మించడం, పరీక్షలు నిర్వహించడం. మీ యొక్క సరైన సమాధానం చూసినట్లయితే విద్యార్థులకు పోషకాహారం అయితే అందించడం సరైన సమాధానం అవుతుంది. మధ్యాహ్న భోజన పథకం వల్ల ప్రధానంగా ఏది తగ్గుతుంది?
ఏది తగ్గుతుంది? మధ్యాహ్న భోజన పథకం వల్ల ప్రధానంగా ఏది తగ్గుతుంది? ఆప్షన్ చూసినట్లయితే ఏ డ్రాప్ అవుటులు, బి పాఠశాలలు, సి ఉపాధ్యాయులు, డి తరగతి గదులు. మీ యొక్క సరైన సమాధానం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరూ మరి ఇలా చేయడం వలన ప్రాక్టీస్ అనేది ఏనా బీనా సీనా అనేది మీరు ఆన్సర్ చూజ్ చేసి కామెంట్లో తెలియజేస్తేనే మీరు ప్రాక్టీస్ మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అని మరి తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కామెంట్ బాక్స్ తెలియజేయండి. మధ్యాహ్న భోజన పథకం వల్ల ప్రధానంగా ఏది తగ్గుతుంది? ఆన్సర్ చూసినట్లయితే డ్రాప్ అవుట్లు అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. కాబట్టి సరైన సమాధానం ఏ అవుతుంది. మూడవ ప్రశ్న, మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏ అంశం మెరుగవుతుంది? మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏ అంశం మెరుగవుతుంది? ఇది చాలా ముఖ్యమైనది. ఏ ఆప్షన్ చూసినట్లయితే విద్యుత్ వినియోగం, బి రవాణా సౌకర్యం, సి పోషకాహారం, డి పన్నులు. మీ యొక్క సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం చూసినట్లయితే పన్నుల వసూలు కాదు, రవాణా సౌకర్యం కాదు, విద్యుత్ వినియోగం కాదు. సరైన సమాధానం సి అవుతుంది. ఎందుకనంటే పోషకాహారం. మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏ అంశం అంటే పోషకాహారం అనేది మెరుగవుతుంది. 4వ ప్రశ్న చూద్దాం. మధ్యాహ్న భోజన పథకం వల్ల పాఠశాలలో ఏది మెరుగవుతుంది? మధ్యాహ్న భోజన పథకం వల్ల పాఠశాలలో ఏది పెరుగుతుంది? ఆన్సర్ చూసినట్లయితే ఫీజులు, సెలవులు, గైర్హాజరు, హాజరు. సరైన సమాధానం గుర్తించండి. 4వ ప్రశ్నకు సమాధానము మధ్యాహ్న భోజన పథకం వల్ల పాఠశాలలో ఏది పెరుగుతుంది? సెలవులు, ఫీజులు కాదు, సెలవులు కాదు, గైర్హాజరు కాదు, హాజరు అనేది పెరుగుతుంది. సరైన సమాధానం డి అవుతుంది. 5వ ప్రశ్న చూడండి. మధ్యాహ్న భోజన పథకం ప్రధానంగా ఎవరికి ఉద్దేశించబడింది? ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ప్రతి టెట్టులో కూడా రావడం జరుగుతుంది. ఆప్షన్ చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, బి కళాశాల విద్యార్థులకు, సి ఉద్యోగులకు, డి రైతులకు. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. సరైన సమాధానం చూసినట్లయితే రైతులకు కాదు, ఉద్యోగులకు కాదు, కళాశాల విద్యార్థులకు కాదు. సరైన సమాధానం ఏ అవుతుంది. సరైన సమాధానం ఏ. 6వ ప్రశ్న చూడండి. ఆరోగ్య విద్య ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడగడం జరిగింది. ఆప్షన్ చూసినట్లయితే ఏ వ్యాధులను ప్రోత్సహించడం, బి వినోదం కల్పించడం, సి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేయడం, డి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. 6వ ప్రశ్నకు సరైన సమాధానం గుర్తించాలి. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. తప్పకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయడం అనేది అలా చేయకండి. ఎందుకంటే వీడియో చూస్తేనే, ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ చూస్తేనే మరి ఏదో ఒక రోజు మీకు ఆ ప్రశ్నకు జవాబు అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి బిట్స్ మాత్రం, ఎంసీక్యూఎస్ బిట్స్ను మాత్రం తప్పకుండా మీరు ఆన్సర్ కామెంట్ బాక్స్లో చేయాల్సిందే. 6వ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే వ్యాపారాభివృద్ధి చేయడం కాదు, డి కాదు, బి కాదు, ఏ కూడా కాదు. సరైన సమాధానము సి అవుతుంది. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేయడం అనేది సరైన సమాధానం. 7వ ప్రశ్న చూసినట్లయితే వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్య విద్యలో భాగమా? ఇలాంటివి చాలా ముఖ్యమైనవి, చాలా ముఖ్యమైనవి. వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్య విద్యలో భాగమా? ఆప్షన్ చూసినట్లయితే అవును, బి కాదు, సి కొంతవరకు, డి అవసరం లేదు. మీ యొక్క ఆన్సర్ అవసరం లేదు, కాదు, సి కాదు, బి కాదు. సరైన సమాధానం చూసినట్లయితే ఏ అవుతుంది. ఎందుకంటే వ్యక్తిగత పరిశుభ్రత మరి ఆరోగ్య విద్యలో భాగము అవుతుంది. కాబట్టి అవును అనేది సరైన సమాధానం. 7వ ప్రశ్న చూసినట్లయితే ఆరోగ్య విద్య ద్వారా ఏది అభివృద్ధి చెందుతుంది? ఆరోగ్య విద్య ద్వారా ఏది అభివృద్ధి చెందుతుంది? ఆప్షన్ చూసినట్లయితే చెడు అలవాట్లు, ఆరోగ్య అవగాహన, నిర్లక్ష్యం, అనారోగ్యం. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి. అనారోగ్యం కాదు, నిర్లక్ష్యం కూడా కాదు, చెడు అలవాట్లు కూడా కాదు. సరైన సమాధానం చూసినట్లయితే మరి ఆరోగ్య అవగాహన అవుతుంది. సరైన సమాధానం బి అవుతుంది. 9వ ప్రశ్న సమతుల్య ఆహారం ఎందుకు అవసరం? సరైన ఆప్షన్ చూడండి. సరైన సమాధానం ఎంచుకొని మీ యొక్క కామెంట్ బాక్స్లో చూస్ చేయండి. తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ని అయితే గుర్తించాల్సింది. మరి తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోని చూసి మరి ఈ ప్రశ్నలకైతే ఆన్సర్ గుర్తించాలి. ఆప్షన్ చూసినట్లయితే 9వ ప్రశ్నకు సమయం వృధా చేయడానికి, ఖర్చు పెంచడానికి, నిద్ర తగ్గించడానికి, శారీరక మానసిక ఎదుగుదలకు. మీ యొక్క సరైన సమాధానం చూసినట్లయితే
నిద్ర తగ్గించడానికి సి కాదు, బి కాదు, ఏ కాదు. సరైన సమాధానం చూసినట్లయితే శారీరక మానసిక ఎదుగుదల డి అవుతుంది. 10వ ప్రశ్న, ఆరోగ్య విద్య వల్ల ప్రధానంగా ఏది సాధ్యమవుతుంది? ఆప్షన్ చూసినట్లయితే వ్యాధుల నివారణ, కాలుష్యం పెరగడం, నిరక్షరాస్యత పెరగడం, నిరుద్యోగం పెరగడం. మీ యొక్క సమాధానం గుర్తించండి. 10వ ప్రశ్న చూసినట్లయితే ఆరోగ్య విద్య వల్ల ప్రధానంగా ఏది సాధ్యమవుతుంది? నిరుద్యోగం కాదు, నిరక్షరాస్యత పెరగడం కాదు, కాలుష్యం పెరగడం కాదు. సరైన సమాధానం ఏ అవుతుంది. ఎందుకంటే వ్యాధుల నివారణ వల్ల, ఆరోగ్య విద్య వల్ల ఏది సాధ్యమవుతుందంటే వ్యాధుల నివారణ అనేది సాధ్యమవుతుంది. 11వ ప్రశ్న, పిల్లలకు టీకాలు వేయడం ఏ కార్యక్రమంలో భాగం? ఆప్షన్ చూసినట్లయితే ఆరోగ్య విద్యా పథకం, వ్యవసాయ పథకం, రవాణా పథకం, గృహ నిర్మాణ పథకం. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి. 11వ ప్రశ్న, గృహ నిర్మాణం కాదు, రవాణా పథకం కూడా కాదు, వ్యవసాయ పథకం కూడా కాదు. ఆప్షన్ చూసినట్లయితే ఆరోగ్య విద్యా పథకం. సరైన సమాధానం ఏ అవుతుంది. 12వ ప్రశ్న, గర్భిణీ స్త్రీల ఆరోగ్య రక్షణ ఏ పథకానికి సంబంధించింది? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్ చూసినట్లయితే రోడ్డు పథకం, క్రీడా పథకం, ఆరోగ్య విద్యా పథకం, పర్యాటక పథకం. మీ యొక్క సమాధానం చూడండి. మీ యొక్క సమాధానం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. తప్పకుండా సమాధానాన్ని అయితే గుర్తించాల్సి ఉంటుంది. మరి 12వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే పర్యాటక పథకం కూడా కాదు, క్రీడా పథకం కాదు, రోడ్డు పథకం కూడా కాదు. సరైన సమాధానం సి అవుతుంది, ఆరోగ్య విద్యా పథకం. 11వ ప్రశ్న, ఆరోగ్య విద్యా పథకాల ప్రధాన ఉద్దేశం ఏమిటి? సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ చూసినట్లయితే పన్నులు పెంచడం, పరిశ్రమలు నిర్మించడం, వినోదం కల్పించడం, ప్రజల ఆరోగ్యాభివృద్ధి. మీ యొక్క సమాధానం గుర్తించండి మిత్రులారా. 12వ ప్రశ్న, ఆరోగ్య విద్యా పథకాల ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఉద్దేశం అన్నప్పుడు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆరోగ్య విద్యా పథకాల ప్రధాన ఉద్దేశం ఏమిటి? సి కాదు, బి కాదు, ఏ కాదు. సరైన సమాధానం చూసినట్లయితే మరి డి అవుతుంది, ప్రజల ఆరోగ్యాభివృద్ధి అనేది. మరి ఆరోగ్య విద్యా పథకాల ప్రధాన ఉద్దేశం అడిగినప్పుడు ప్రజల ఆరోగ్యాభివృద్ధి అనేది అవుతుంది. 14వ ప్రశ్న చూసినట్లయితే ఆరోగ్య విద్యా పథకాల వల్ల తగ్గుతుంది. ఆరోగ్య విద్యా పథకాల వల్ల ఏది తగ్గుతుంది? ఆప్షన్ చూసినట్లయితే విద్య, అంటువ్యాధులు, ఉపాధి, ఆదాయం. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి. ఆరోగ్య విద్యా పథకాల వల్ల ఏది తగ్గుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆదాయం కాదు, ఉపాధి కాదు, విద్య కాదు. సరైన సమాధానం బి అవుతుంది, అంటువ్యాధులు అనేది సరైన సమాధానం. 15వ ప్రశ్న చూడండి, ఆరోగ్య విద్యా పథకాలలో ప్రజలకు ఏది కల్పిస్తారు? ఆరోగ్య విద్యా పథకాలలో ప్రజలకు ఏది కల్పిస్తారు? ఆప్షన్ చూసినట్లయితే ఆరోగ్య అవగాహన, బి శిక్షలు, సి జరిమానాలు, డి పన్నులు. మీ యొక్క సమాధానం గుర్తించండి. పన్నులు కాదు, జరిమానాలు కాదు, శిక్షలు కాదు, ఆరోగ్య అవగాహన. సరైన సమాధానం ఏ అవుతుంది. 16వ ప్రశ్న, మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులు ఏ లోపాన్ని తగ్గిస్తుంది? ఆప్షన్ చూసినట్లయితే ఏ భాషా లోపం, బి గణిత లోపం, సి పోషకాహార లోపం, డి క్రీడా లోపం. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి. 16వ ప్రశ్నకు సరైన సమాధానం గుర్తించండి. క్రీడా లోపం కాదు, గణిత లోపం కాదు, భాషా లోపం కాదు. సరైన సమాధానం సి అవుతుంది, పోషకాహార లోపం. 17వ ప్రశ్న, ఆరోగ్య విద్య ప్రధానంగా ఏ మార్పులు తీసుకువస్తుంది? మరి మీ యొక్క సమాధానం మిత్రులారా తప్పకుండా వీడియోని అయితే చూడండి. తప్పకుండా వీడియోని చూస్తేనే అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే మాత్రము మరి మీరైతే ప్రాక్టీస్ చేయనట్టుగా అయితే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు టెట్ డిఎస్సి కొరకు అయితే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మరి ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ మాత్రం తప్పకుండా వినాల్సి ఉంటుంది. విని కూడా మరి మీ యొక్క ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయడం చాలా ముఖ్యము మిత్రులారా. తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ అయితే గుర్తించండి. 17వ ప్రశ్న, ఆరోగ్య విద్య ప్రధానంగా ఏ మార్పులు తీసుకువస్తుంది? ఆప్షన్ చూసినట్లయితే చెడు అలవాట్లు, నిర్లక్ష్యం, అనారోగ్యం, సానుకూల ఆరోగ్య అలవాట్లు. మీ యొక్క సరైన సమాధానం అనారోగ్యం కాదు, నిర్లక్ష్యం కాదు, చెడు అలవాట్లు కాదు. మీ యొక్క సరైన సమాధానం డి అవుతుంది, సానుకూల ఆరోగ్య అలవాట్లు. 18వ ప్రశ్న, ఆరోగ్య విద్యా పథకాల ద్వారా పిల్లలకు ముఖ్యంగా ఏమి అందుతుంది? ఆరోగ్య విద్యా పథకాల ద్వారా
పిల్లలకు ముఖ్యంగా ఏమి అందుతుంది ఆప్షన్స్ చూడాలి. 18వ ప్రశ్నకు ఆప్షన్ చూడండి. మొబైల్ ఫోన్లు, వాహనాలు, సి యూనిఫామ్లు మాత్రమే, డి టీకాలు మరియు ఆరోగ్య సేవలు మాత్రమే. 18వ ప్రశ్నకు సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. మీరే ఈ ప్రశ్నకు సమాధానం గుర్తించండి. 18వ ప్రశ్నకు సరిగ్గా ఆప్షన్ చదివినట్లయితే మీకు ఆన్సర్ అనేది మరి తప్పకుండా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 18వ ప్రశ్నకు మీరే సరైన సమాధానం గుర్తించండి కామెంట్ బాక్స్లో. మరి 19వ ప్రశ్న కూడా మరియు 20వ ప్రశ్న కూడా మీరే సమాధానం గుర్తించండి. మధ్యాహ్న భోజన పథకం విద్యలో ఏ అంశాన్ని బలోపేతం చేస్తుంది? సరైన సమాధానం ఆప్షన్స్ చూస్ చేసుకొని సమాధానం గుర్తించండి. మధ్యాహ్న భోజన పథకం విద్యలో ఏ అంశాన్ని బలోపేతం చేస్తుంది? ఆప్షన్ చూసినట్లయితే ఏ సమాన విద్యావకాశాలు, బి అసమానత, సి నిరక్షరాస్యత, డి గైర్హాజరు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ అయితే గుర్తిస్తారు. మరి ఖచ్చితంగా గుర్తించండి. 20వ ప్రశ్న, మధ్యాహ్న భోజన పథకం ఆరోగ్య విద్యా పథకాలు ఏ అంశంలో భాగం? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. మరి ఇవి కనుక చేసినట్లయితే మీరు ఖచ్చితంగా టెట్ డిఎస్కి ప్రిపేర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఎవరైతే మరి ఈ 3 ప్రశ్నలకు మూడు ఎంసీక్యూఎస్కి అయితే ఎవరైతే ఆన్సర్ చూస్ చేసి కామెంట్ బాక్స్లో తెలియజేస్తారో వారు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. మిత్రులారా తప్పకుండా 20వ ప్రశ్న, 19వ ప్రశ్న, 18వ ప్రశ్నకు మీరైతే సరైన సమాధానం గుర్తించండి. మరి ఆప్షన్ చూసినట్లయితే ఏ గణితం, బి తెలుగు, సి విద్యా దృక్పథాలు, డి భౌతిక శాస్త్రం. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి. 20వ ప్రశ్నకు సరైన సమాధానం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 18, 19, 20. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మిత్రులారా. తప్పకుండా ఇలాంటి ఎంసీక్యూఎస్ బిట్స్ని అయితే మరి తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవుతే మీకు మెథడాలజీ పైన అవగాహన అనేది కలుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మిత్రులారా. మరి ఈ వీడియో మీకు ఉపయుక్తం అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి.